కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ కరీంనగర్ నుంచి 35 కిలోమీటర్స్ అండ్ జగిత్యాల నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఘాట్ రోడ్. ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ హిస్టరీ ఏమిటంటే, త్రేతాయుగంలో లక్ష్మణుడు రావణుని యొక్క బాణము తాకి మూర్ఛ చెందుతాడు. అప్పుడు ఆంజనేయ స్వామి సంజీవుని తెచ్చేందుకు బయలుదేరుతాడు. అతడు సంజీవిని తెచ్చేటప్పుడు కొంత భాగము విరిగి ఈ మార్గమున పడుతుంది. 300 సంవత్సరం క్రితము సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతాడు. ఈ కొండ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఒక ఆవు తప్పిపోతుంది. అప్పుడు సంజీవుడు చెట్టు కింద కూర్చుని బాధపడతాడు. అలా బాధపడుకుంటూ నిద్రపోతాడు. అయితే అతని కలలో ఆంజనేయ స్వామి కనిపించి, నేను ఇక్కడనే ఉన్నాను, నన్ను ముళ్ళ నుంచి ఎండ నుంచి రక్షించు అని అడుగుతాడు. అప్పుడు సంజీవుడు వెంటనే లేచి సంజీవుడు ముళ్ళ కంప నుంచి ఆంజనేయ స్వామిని తీసి ఆంజనేయ స్వామి గుడి నిర్మిస్తాడు. ఇది కొండగట్టు ఆంజనేయ స్వామి పార్కింగ్. ఇది డీలక్స్ రూమ్స్. ఇది మీటింగ్ హాల్. ఇక్కడ వాహనాలు పూజ చేస్తారు. ఈ కొండపైకి ఎక్కితే మీకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇది ఆర్డినరీ రూమ్స్, తక్కువ ఖర్చు. ఇక్కడ ఒకటే టిఫిన్ సెంటర్ ఉంది కొండపైన. ఇది ఆంజనేయ టిఫిన్ సెంటర్. ఈ దర్శనంకి దారి భక్తి రద్దీ ఎక్కువ ఉంటే ఈ దారిలో వెళ్ళొచ్చు. ఇది టికెట్ కౌంటర్. ప్రత్యేక దర్శనం 50 రూపీస్, ఇంకా నార్మల్ అయితే ఫ్రీ ఉంటుంది దర్శనము. ఈ కళ్యాణ కట్టలో తల వెంట్రుకలు కట్ చేస్తారు. 2 సంవత్సరాల మొక్కు ఈరోజు తీరింది. తల వెంట్రుకలు తొలగించిన తర్వాత ఈ కోనేరులో స్నానం చేసి ఇక దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. ఇది కొండగట్టు మెయిన్ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్యూ లైన్ ఉంటుంది. ఆ లైన్లో నిల్చోవాలి దర్శనం చేసుకోవడానికి. టెంపుల్ బ్యాక్ సైడ్ గేట్ నుంచి మీరు బేతాళ స్వామి దర్శనంకి వెళ్ళాలి. బేతాళ స్వామి ఆంజనేయ స్వామి పాలకుడు. ఇతన్ని దర్శిస్తే మీ పైన నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే అది తొలగిపోతుంది. ఆంజనేయ స్వామి దర్శించిన తర్వాత మీరు బేతాళ స్వామిని దర్శించుకోవాలి. ఇది ప్రసాదం కౌంటర్. 25 రూపీస్ లడ్డు, 20 రూపీస్ పులిహోర, 20 రూపీస్ సిరా. కొండగట్టు ఆంజనేయ స్వామికి జై. ఇక సమాప్తం.